హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నవ నరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోలో అంతర్వేదికి ఎలా వెళ్ళాలన్నది చెప్పడం లేదు, ఎందుకంటే పెనుగొండ, భీమవరం, అంతర్వేది, పాలకొల్లు ఈ 4 వన్ డేలో ఎలా కవర్ చేయొచ్చో ఆ వీడియోలో అయితే చెప్తాను. అంతర్వేది ఆంధ్రప్రదేశ్ స్టేట్, కోనసీమ డిస్టిక్, సకినేటిపల్లి మండల్, అంతర్వేది పాలెంలో ఉంది. ఇండియాలో మొత్తం నవ నరసింహ క్షేత్రాలు అంటే 9 క్షేత్రాలు ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటి. 9 నరసింహ క్షేత్రాల్లో ఆల్రెడీ 2 మన ఛానల్లోనే చెక్ చేయండి. ఛానల్లో ఇంకా చాలా ప్రసిద్ధమైన దేవాలయాల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రన్స్. మేము కరెక్ట్గా టెంపుల్ క్లోజింగ్ టైంలో అయితే వెళ్ళాం, కానీ మాకు దర్శనం బాగా జరిగింది. టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నదానం ఉంటుంది. 3 o'clock వరకు ఉంటుంది అన్నదానం. దర్శనం అయిపోయాక అన్నదానంకి అయితే వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఫుడ్. స్పెషల్లీ సాంబార్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వాళ్ళు కూడా వడ్డించేటప్పుడు చాలా ప్రేమగా అయితే వడ్డించారు. అంతర్వేది వెళ్తే ఖచ్చితంగా అన్నదాన సత్రంలో భోజనం చేసే వెళ్ళండి, చాలా బాగుంటుంది ఇక్కడ ఫుడ్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఒకవేళ మీరు 1 o'clock వరకు వెళ్ళినట్లయితే ఏం టెన్షన్ కాకండి. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఇంకా ఉన్నాయి, అవి చూసుకోవచ్చు. లేదా ఇక్కడ లంచ్ చేయొచ్చు. అప్పటి వరకు 3 అవుతుంది. మళ్ళీ 3 వరకు టెంపుల్ ఓపెన్ చేస్తారు. అంతర్వేది వస్తే ఏ ప్లేసెస్ చూడొచ్చో స్క్రీన్ పైన ఉన్నాయి. అంతర్వేది వెళ్తే స్క్రీన్ పై చూపించిన ప్లేసెస్లో ఒక్క ప్లేస్ కూడా మిస్ కాకండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ ప్లేసెస్ అన్నీ కూడా. మేము మిస్ అయ్యాం, మీరైతే అస్సలు మిస్ కాకండి. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అవి. టెంపుల్ మొత్తం కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఓన్లీ 1 o'clockకి గర్భాలయం మాత్రమే క్లోజ్ చేస్తారు. మళ్ళీ 3 వరకు ఓపెన్ చేస్తారు. అప్పటి వరకు మనం టెంపుల్లోనే రెస్ట్ తీసుకోవచ్చు, లేదా ప్లేసెస్ అయితే చూడొచ్చు. బే ఆఫ్ బెంగాల్, గోదావరి నదికి ఉపనది అయిన వశిష్ఠ నది కలయిక ఈ ప్రాంతంలో ఉన్నందువలన సముద్రం, నది సంగమించే ప్రదేశం అయినందువలన సప్తసాగర సంగమం ప్రదేశం అని అంటారు. దీనిని స్థానికులు అన్నా చెల్లెళ్ళ గట్టు అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో క్షీరసాగర మదన ఘటనం ఇక్కడే జరిగిందని నమ్ముతారు భక్తులు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివునికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందటానికి రుద్రయోగం నిర్వహించడానికి ఈ స్థలాన్ని వేదికగా చేసుకున్నారు. అందుకే దీన్ని అంతర్వేది అని పిలుస్తారు. బ్రహ్మదేవుడు రుద్రయోగంలో భాగంగా నీలకంఠేశ్వరుని విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. దీనికి ముందు వశిష్ఠ మహర్షి ఇక్కడ గోదావరి నదిని ప్రవహించేలా చేసి దానిపై ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ తరువాత హిరణ్యకశిపుడి కుమారుడైన రక్తవలోచనుడు వశిష్ఠ నది ఒడ్డున శివుడి కోసం తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ఇస్తాడు. రక్త విలోచనుడి రక్తపు బొట్టు నేలపైన ఎక్కడ పడినా కూడా దాని నుండి అనేక మంది రక్త విలోచనలు పుట్టేలాగా వరాన్ని కోరుకుంటాడు. వరగర్వంతో బ్రాహ్మణులను, గోవులను హింసించడం మొదలు పెడతాడు. ఇదిలా ఉండగా ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి ఆశ్రమంలో జరిగిన గొడవలో విశ్వామిత్రుని ఆశ్రమానికి రక్త విలోచనుడు వచ్చి బీభత్సం సృష్టిస్తాడు. వశిష్ఠుడి 4 కుమారులను అంతం చేస్తాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి నరసింహస్వామి గురించి ప్రార్థన చేస్తాడు. అప్పుడు నరసింహస్వామి రక్తవలోచనుడిని సంహరించడానికి వస్తాడు. నరసింహస్వామి సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్త విలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది రక్తవలోచనలు జన్మించడం మొదలుపెట్టారు. అది గ్రహించిన నరసింహస్వామి ఒక మాయాశక్తిని ఉపయోగించి రక్త విలోచనుని శరీరం నుండి పారిన రక్తమంతా నేలపై పడకుండా రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తవలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి కోరిక మేరకు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. నరసింహస్వామికి సహాయం చేసిన మాయాశక్తి ఎవరో కాదు, పార్వతీదేవి అంశ అయిన గుర్రాలక్క. ఈవిడనే నరసింహస్వామి చెల్లెలుగా చెప్తారు. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. గుర్రాలక్క ఆలయం ప్రధాన ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మాయాశక్తి గుర్రాన్ని స్వారీ చేసిందని అందుకే దీనిని అశ్వరుద్ధాంబిక లేదా గుర్రాలక్క అని పిలుస్తారు. ఈ ఆలయానికి 3 వైపున గోదావరి నది, ఒకవైపు సముద్రం ఉంటుంది. అందుకే దీన్ని అంతర్వేది దీవి అని కూడా అంటారు. నర్సాపురం టు సకినేటిపల్లి అంతర్వేది వెళ్ళే ప్రయాణ మార్గం చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో చెప్తాను. నా వీడియోస్ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.